వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్. దాన్ని 4 భాగాలుగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకటి, ఇప్పుడు కేసు మీద కమిషన్. ఆ కమిషన్ల అమౌంటే 3,500 కోట్లు తేలింది. దాని మీద ఇప్పుడు సిట్ విచారణ చేస్తూ ఉంది. సుమారుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టులు జరగబోతున్నాయి. తాడేపల్లి గేట్ని కూడా టచ్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, సుమారుగా ఎంత దోచేసి ఉంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. 2019-24 మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ప్రజల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఇది కమిషన్ వరకే కాదు, ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ప్రజలు. మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అంటే ప్రపంచంలో కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగినట్టు దాఖలాలు లేవు. అంత భారీ స్కామ్గా చెప్పబడుతున్న లిక్కర్ స్కామ్ ఇప్పుడు రోజుకొక కొత్త మలుపులు తిరుగుతూ, రోజుకొక కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వస్తూ, రోజుకొక కొత్త మనిషి జైలు బాట పడతా ఉన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దర్యాప్తు సంస్థ వేగవంతంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంపీ మిథున్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకెళ్లారు. క్రైమ్ నంబర్ 21/2024. అయితే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కాకముందు మిథున్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు కానీ మాట్లాడిన మాటలేంటి? ఎంపీ, ఆయన రాజంపేట ఎంపీ, ఆయనకి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి అసలు సంబంధం ఏంటి అని మాట్లాడారు. మరి సంబంధం ఏమీ లేకపోతే ఈరోజు మిథున్ రెడ్డి గారి సొంత సంస్థలుగా చెప్పబడుతున్న పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి లిక్కర్ స్కామ్కి సంబంధించిన అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయింది? స్ట్రైట్ క్వశ్చన్. ట్రాన్స్ఫర్ అయింది అని నేను అనట్లా, సిట్టు ఆధారాలతో చూపించింది. నంబర్ 1, బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా బయటపెట్టి. నంబర్ 2, మిథున్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్, 2024 ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో స్వయంగా ఆయన చెప్పారు, ఈ సంస్థలకి సంబంధించిన దాంట్లో 50 crores వచ్చిన విధంగా చూపించారు. మరి అది ఎందుకు వచ్చింది? అది అక్రమంగా ఎందుకు వచ్చింది? నెక్స్ట్, ఆయనకు సంబంధం లేదని చెప్తున్నారు కదా. సార్, ఇక్కడ చిన్న ఇంటరప్షన్. సాక్షి మీడియా 2 రోజుల నుంచి సాక్ష్యాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చెల్లదు, సిట్టు విచారణే చెల్లదన్న రీతిలో డిబేట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. పాయింట్కి వచ్చారు మీరు. సాక్ష్యం లేదు అన్నప్పుడు కోర్టులో విచారణ, వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన సెక్షన్లు అన్నిటితో పాటుగా సెక్షన్ 409 అభ్యంతరకరం. అది చాలా పెద్ద స్ట్రాంగ్ సెక్షను. దాన్ని అభ్యంతరం పెట్టేటట్టుగా మిథున్ రెడ్డికి సంబంధించిన లాయర్లు ఎందుకు అబ్జెక్షన్ చేశారు? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎందుకంటే సెక్షన్ 409 కూడా ఈయన మీద పెట్టడం వల్ల 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు శిక్ష పడే సెక్షన్ అది. దాన్ని అభ్యంతరం పెట్టారు. రెండోది, వీళ్ళు ఇందులో పాత్ర లేదు అని అనుకుంటే నెల్లూరు జైలుకు పంపించమని ఎందుకు అడిగారు? మూడో పాయింట్, ఈయనకి సంబంధం లేదు అనుకుంటే సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీటు 305 పేజీల్లో మిథున్ రెడ్డి అనే ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ వ్యక్తుల్ని ఏ ప్లేస్లో ఎప్పుడు ఎంతసేపు కలిశాడు, ఏం మాట్లాడాడు అనే టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేశారు? ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ ఇంకొక అంశం, ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆడియన్స్. ఏ మొబైల్ ఆపరేటర్ అయినా వాళ్ళ దగ్గర డేటా 2 years వరకు స్టోరేజ్ ఉంటుంది. 2 yearsకి ముందుది ఉండదు. ఈ డేటా తీసుకోవాలంటే మనకు అడిగితే ఇవ్వరు, కొన్ని ప్రొసీజర్స్ ప్రకారంగా అడిగితే ఇస్తారు. ఆ డేటా తీసుకొని సెల్ టవర్స్ ఆధారంగా ఈ డేటా అంతా వీళ్ళు బయటికి తీశారు. ఈయన ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు అనేది వెలుగులోకి వచ్చింది. అది కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడవచ్చు. మీరు చూసుకుంటే తెలుస్తుంది ఎక్కడ ఆయన మాట్లాడాను అన్న విషయం. రెండోది, ఈ కేసులో ఎవరికి సంబంధం లేదని అంటున్నారు. 305 పేజీల ఛార్జ్ షీట్లో పేజీ నంబర్ 298, పేజీ నంబర్ 131 ఆఫ్ ద ఛార్జ్ షీట్, జగన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారులు అన్న పేరు ఆ ఛార్జ్ షీట్లోకి ఎందుకు వచ్చింది? వీటన్నిటికి మించి అసలు స్కామే జరగలేదని చెప్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అసలు కాదు సార్, నెల్లూరు సబ్ జైలు అడగడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే నెల్లూరుతో వీళ్ళకున్న అవినాభావ సంబంధం. ఎందుకంటే నెల్లూరు మన అడ్డ. వేరే దగ్గర అయితే కొద్దిగా మనకి చెప్పిన మాట వినరోము. ఇంకొకటి అంశం మీరు అడగాల్సింది అది కాదు. అసలు నెల్లూరు జైలు అడుగుతున్నారంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఆ జైలు వాళ్ళ అత్తగారు అయినట్టు. రెండోది,
నేను అంగీకారం తప్పదు, జైలుకి వెళ్ళాలని డిసైడ్ అయినట్టే కదా. అవును, మరి నేరమే చేయకపోతే తప్పు చేసామని ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నట్టే కదా. వీటన్నిటికి పక్కన పెడదామండి. 10 రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలకు కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ రోజుల్లో ఆ సందర్భంలో 5 సంవత్సరాలు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు జరిగింది? ఎందుకు క్యాష్? వై నాట్ డిజిటల్ పేమెంట్? ఇంకొక అంశం, మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ ఉంటే వీళ్ళు అనుకున్న డిస్టిలరీస్కి ఇవ్వడానికి వీలు కాదనా? ఎందుకు పెట్టారు మాన్యువల్ ఆర్డర్ సిస్టమ్? వీటన్నిటిని పక్కన పెడితే ఈ లిక్కర్ స్కామో ఫ్రేమ్ చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన డిస్టిలరీస్ కొన్ని ఉన్నాయి. ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్. ఈ డిస్టిలరీస్ అన్నీ ఉన్నాయి కదా, 8 డిస్టిలరీస్. వీళ్ళకి మాత్రమే 1000 కోట్లు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ దగ్గర నుంచి 280 కోట్లు మిథున్ రెడ్డి గారికి ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మ్యాన్సన్ హౌస్ బ్రాందీ తెలంగాణ రాష్ట్రంలో 1035 రూపీస్ ఉంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పే చేసింది 1690 రూపీస్. 600 రూపీస్ పెంచి పే చేశారు. పే చేయటం వల్ల అడిషనల్గా వచ్చిన అమౌంట్ మళ్ళీ వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇచ్చారు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో ఎట్లా తెలివిగా చేశారంటే, ఉన్న బ్రాండ్ని కిల్ చేసేసి, బ్రాండెడ్ మందుని పిచ్చి మందు తయారు చేసి దానికి రేట్ ఎక్కువ పెట్టి, ఆ పెట్టిన ఎక్కువ రేటు డిస్టిలరీస్ నుంచి వీళ్ళకి వెనక్కి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇమిటేషన్ బ్రాండ్స్ అని కూడా దీన్ని తెలుగులో చెప్పవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. హానీ బీ గోల్డ్ బ్రాండీ అని ఒక బ్రాండెడ్ బ్రాందీ ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, స్లైట్గా పేరు మార్చి హానీ బీ బ్రాందీ అని పెట్టారు. ఇది ఒరిజినల్ కాస్ట్ 696 రూపీస్. వీళ్ళు పేరు మార్చి సొంతగా తయారు చేసి క్వాలిటీ లేని బ్రాందీకి వీళ్ళు పెట్టిన కాస్ట్ 1037 రూపీస్. రేట్ పెంచారు. పెంచడం వల్ల ఈ పర్టికులర్ డిస్టిలరీగా చెప్పబడుతున్న సంస్థకి 24.39 crores ఎక్సెస్ వెళ్ళినాయి. ఆ వెళ్ళిన ఎక్సెస్ అమౌంట్ మళ్ళీ వీళ్ళకి ఇచ్చేశారు. ఇదే విధంగా అదే గోల్డ్ రూపంలో రిటర్న్ వచ్చింది, రకరకాల రూపాల్లో. బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ అని ఒకటి బ్రాండెడ్ ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేశారు, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ కొద్దిగా పేరు మార్చారు. ఒరిజినల్ కాస్ట్ 696 రూపీస్ ఉంటే వీళ్ళు పేరు మార్చి కల్తీ తయారు చేసిన లిక్కర్ కాస్ట్ 1759. ఇట్లా రేటు పెంచడం వల్ల ఆ పర్టికులర్ డిస్టిలరీస్కి 92.25 crores వెళ్ళింది ఎక్సెస్, పెంచిన అమౌంట్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, వెనక్కి వచ్చేసింది. సో ఇట్లా ఇమిటేషన్ బ్రాండ్స్ పెట్టేసి రేట్లు పెంచేసి ఆ ఎక్సెస్ అమౌంట్ వీళ్ళు వెనక్కి దొబ్బేశారు. ఇది ఒక పెద్ద సమస్య. రెండో అంశం, ఈ కార్టన్స్ కూడా ఒక పెద్ద బిజినెస్గా మనకు వెలుగులోకి వచ్చింది. బాక్సెస్ ఒరిజినల్గా ఇది రేట్ ఇంత ఫిక్స్ చేశారు. మూడో అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, NDPL అంటారు. ఈ NDPL అంటే వీళ్ళు ఏం చేశారంటే డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్లకుండా వైన్ షాప్కి వెళ్ళటం, వైన్ షాప్లో నుంచి సేల్ చేసేయటం, సేల్ మనీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. మరి దీన్ని అకౌంటబుల్ ఎలా చేస్తారు? ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాట్లాడుతున్నాం. అంటే 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 1,000 కోట్ల, 10,000 కోట్ల అని మాట్లాడుతున్నారు. ఇది ఇంకొక కోణం ఉంది ఇందులో, మానవీయ కోణం. మరి వీళ్ళు పిచ్చి మందు, బ్రాండ్ లేని మందు, క్వాలిటీ లేని మందు సప్లై చేసి దోచుకోవటం వల్ల న్యూరో సమస్యలు, లివర్ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఈ 5 సంవత్సరాల కాలంలో 1,32,717 పేషెంట్స్. మరి వాళ్ళకి ఎన్ని లక్షలు, వాళ్ళ జీవితాలకి ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారో దీని సంగతి తేల్చాల. సార్, మనం ఇది ఒకసారి లోతుగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లా నుంచి బేల్దాల మేస్తులు హైదరాబాద్కి సుమారుగా 30-40 వేల మంది వచ్చేవాళ్ళు పూర్వం. ఇంతకుముందు జగన్ రెడ్డి మందు ప్రవేశపెట్టిన తర్వాత సుమారుగా 10,000 మంది మించి రాట్ల. ఏందయ్యని ఆరాధిస్తే అందరూ ఇట్లాగే ఇప్పుడు చెప్పినట్టు కిడ్నీ వ్యాధులు, లివర్ సమస్యలు, నరో వీక్నెస్, ఆ పిచ్చి మందు తాగి 30,000 మంది ఉపాధి కోల్పోయి మంచాన పడి ఉన్నారు. అదే లెక్కలు తేల్చింది 1,32,717. ఇది పక్కన పెడదాం. 32,413 చనిపోయారు. మరి వాళ్ళ సంగతి ఏంది? దీనికి ఎగ్జాంపులే తాడేపల్లిగూడెంలో ఒకే రోజు లిక్కర్ తాగి 27 మంది చనిపోయారు. సరే, అది కాదని వాళ్ళు అడ్డంగా వాదించారు, అది వేరే విషయం. సో ఇన్ని రకాల సమస్యలకి కారణమైన ఈ లో క్వాలిటీ పిచ్చి లిక్కర్కి వీళ్ళని ఎవరు వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు దాన్ని అకౌంట్లో కూడా తీసుకోవాలి కదా. మరి దాని సంగతి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇంకొక అంశం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాబడ్డాడు. ఆయన ద్వారా ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళందరికీ మనీ డిస్ట్రిబ్యూట్ అయిందని వెలుగులోకి వచ్చింది. కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మళ్ళీ ఇందులో తుడాని కూడా ఇన్వాల్వ్ చేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అందులో నుంచి ఫండ్స్ అన్నీ కూడా లిక్కర్ స్కామ్లకే వాడేశారు. అంటే వెహికల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ పేమెంట్స్ కావచ్చు, అందులో నుంచి రిలీజ్ చేశారు.
వీటన్నిటిని పక్కన పెడితే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా వీళ్ళ 5 సంవత్సరాల కాలంలో వేరే స్టేట్ నుంచి లిక్కర్ బాటిల్ ఈ స్టేట్కి రాకూడదు అని నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టడం వల్ల ఎవడన్నా ఆ స్టేట్కి వెళ్ళేటప్పుడు మందు బాటిల్స్ తీసుకెళ్తే బోర్డర్లో సీజ్ చేశారు. వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఆ సీజ్ చేసిన లిక్కర్ 65,000 లీటర్లు. అదేమైంది? అది అమ్మేసుకుని ఉంటారు. ఆ పైసలు సొమ్ము ఎక్కడ అకౌంట్ చూపించారు? మీకు దాంట్లో ఏంటంటే అక్కడ 100 బాక్సులు బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చేసి మిగతాది మొత్తం అమ్మేసుకున్నారు వాళ్ళు. దానికి అకౌంట్ ఏది అంటున్నా? లేదు, అకౌంట్ లేదండి. మరి దాని సంగతి ఏంటి? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు వీరు కేసులు, సెక్షన్లు ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే ఇందులో ఎక్సైజ్ రూల్స్ని అధిగమించి ఈ స్కీమ్ చేశారు కదా. సో ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా ఇట్ అట్రాక్ట్స్ కేసెస్ కదా. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్ కూడా ఇందులో ఉంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ వైలేట్ చేసినందుకు కూడా ఇందులో కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. మూడోది అధికార దుర్వినియోగం చేశారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే జీవో నంబర్ 357 2019లో పెట్టినప్పుడు అది ఎవరి అప్రూవల్తో జీవో రిలీజ్ చేశారు. మరి ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది కదా. వీటన్నిటికీ మించి ఒక వీళ్ళ హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళది, చనిపోయిన వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది ఒక సామాజిక కోణంలో కూడా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది. మూడో అంశం, ఇప్పటికే విదేశాలకి తలదాచుకున్న వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. దుబాయ్లోను, థాయిలాండ్లోని. వాళ్ళందరూ కూడా ఐఐటిఎన్స్. కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, సైమన్ ప్రసాద్ కావచ్చు, పురుషోత్తం కావచ్చు, వీళ్ళందరూ ఐఐటిఎన్స్. వాళ్ళ ద్వారా డెన్స్ ఆపరేట్ చేయబడ్డాయి. ఇప్పుడు వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం వల్ల, వాళ్ళని వెనక్కి తీసుకురావడం వల్ల, వాళ్ళని విచారణ చేయడం ద్వారా ఇంకా ఏమన్నా కొత్త వ్యక్తులు, కొత్త మనుషులు, కొత్త పేర్లు ఇందులోకి వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఇందాక మనం అనుకుంటే మొత్తం దోపిడీ బయటకు వచ్చే అవకాశం, ఇంకా కొంత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికి తోడు గోవిందప్పన్ బాలాజీ అనే అతను భారతీయ సిమెంట్లో చార్టెడ్ అకౌంటెంట్. ఆయనకి ఏం సంబంధం ఈ లిక్కర్ స్కామ్లో ఎందుకు గుంజారు? అంటే భారతీ రెడ్డి గారి తరపున ఆయన రిప్రజెంటేషన్ చేసినట్టున్నాడు. అంటే ఏంది ఇందులో అమౌంట్ మీరు అనేది భారతీయ సిమెంట్లోకి వెళ్ళినాయా? అంతే కదా. మరి ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇన్వాల్వ్ అయ్యాడంటేనే ఆ డబ్బు అంతా అక్కడ చేరిందని కోసం ఆయన ఇన్వాల్వ్ చేశారు. ఎందుకు? ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి. ఇది కూడా వెలుగులోకి రావాల్సిన అంశమే కదా. రావాలి కదా. సో ఇంకా లోతుగా వెళ్లే కొంది కొత్త కొత్త పేర్లు, కొత్త అంశాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా తాడేపల్లి ప్యాలెస్ లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి సమావేశాలు పెట్టి ఒకవేళ అరెస్టు చేయవలసి వస్తే మీ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అని కూడా ఒక సందేశం ఇచ్చినట్టుగా వెలుగులోకి ప్రచారంలోకి వచ్చింది. చేస్తే మంచిదిగా చేయొచ్చుగా. అసలు ఆ ఆలోచన వచ్చిందంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలా? అంటే ఆయన కూడా అరెస్ట్ అవుతాడని ముందుగానే ప్రిపేర్ అవుతున్నారా? అరెస్ట్ అవుతానని ప్రిపేర్ అవుతున్నారా అంటే ఆయన సంబంధం లిక్కర్ స్కామ్లో ఉందా? ఉందనే కదా సార్ ఆయన అరెస్ట్ చేసేది. ఓకే, అట్లా అనుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నెక్స్ట్ క్వశ్చన్. చేస్తారు, చేయరు కదా. మరి తర్వాత జరిగే పరిణామాలు ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతున్నారు అని అంటే వీళ్ళకి అర్థమవుతుంది ఈ స్కామ్లో అనివార్య పరిస్థితుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, వెళ్ళవలసి వస్తుంది జైలుకి అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఎన్నికలకు ముందేమో వైనాట్ 175 అన్నాడు, ఇప్పుడేమో వైనాట్ 11 అంటున్నాడు. ఆ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే వైనాట్ 11 కాదయ్యా బాబు, వైనాట్ 0 అనాల్సిన పరిస్థితి వస్తుంది మనం పోటీ చేస్తే. అలా ఉంది మన పాలన, మన దోపిడీ, వద్దు బాబు అని చెప్పి నిన్న గడ్డి పెట్టారంట కదా. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఇప్పటిదాకా ఎన్నికైన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అతనే సీనియర్ ఎమ్మెల్యే, మిగతా వాళ్ళంతా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళలా. ఇక ముందు జగన్ కోసం రిజైన్ చేస్తే రేపటి రోజున మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయవలసి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది బిగ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఉత్తగొట్టం ఊరింపుకు లాగా ఆడి ఎమ్మెల్యే గెలిస్తే ఏంటి, గెలవకపోతే ఏంటి, అట్టాక అసెంబ్లీకి రారాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి అడిషనల్గా ఖర్చులు పెంచుకోవడం తప్పలేదు. ఇంకొక అంశం మనకి కొత్తగా ఏంటి, మన మాజీ కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు వెలుగులోకి వస్తూ ఉంది. ఇంకా ఎంతమంది పేర్లు వెలుగులోకి వస్తాయా అనేది రోజు రోజు ఎదురు చూడవలసిన పరిస్థితి లిక్కర్ స్కామ్లో వస్తూ ఉంది. అయినప్పటికీ అల్టిమేట్ లబ్ధిదారుని బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 298, పేజీ నెంబర్ 131లో జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆయన వైపు వీళ్ళన్నీ చూపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సార్ ఇంత స్కామ్ జరిగింది, ఇన్ని గుట్లు బయటపడతా ఉన్నాయి, ఇన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ప్రమాణం జరుగుతూ ఉంది. సాక్షి వక్రాక్షులు డిబేట్లు పెట్టి అసలు ఈ మధ్య స్కామే కాదు, ఈ కేసు నిలబడదు, స్కామ్ చేసింది చంద్రబాబు నాయుడు, ఆయన పాలనలో ప్రైవేట్ దుకాణాలకి లైసెన్సులు ఇచ్చి అక్కడ స్కామ్ చేశాడు, ఇప్పుడు ప్రభుత్వం నిర్వర్తించింది కాబట్టి ప్రభుత్వం ఎందుకు స్కామ్ చేస్తుంది అని అడ్డగోలు వాదన చేస్తున్నారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సపోజ్ జగన్ రెడ్డి గారు రాకటానికి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కామ్ జరిగింది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, దాన్ని నిగ్గు తేల్చేది ఉండే, ఎందుకు సప్పుడు చేయలేదు? 5 సంవత్సరాల కాలంలో నిగ్గు తేల్చి బండారం బయట పెట్టేది ఉండే కదా, ఎందుకు చప్పుడు చేయలేదు
అంటే అక్కడ ఏం లేదు కాబట్టి కథే లేదు ఒకటి. రెండోది వీళ్ళు గవర్నమెంట్ నేతృత్వంలో షాపులు మేనేజ్ చేసాం, స్కామ్ ఎక్కడ జరుగుతుందా అన్నప్పుడు ఇదే నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. ఈ డిస్కషన్ ఎందుకు, పంచాయతీ ఎందుకు, లొల్లు ఎందుకు, ఇదంతా అవసరం లేదు కదా. ప్రశాంతంగా వెలుక్కి రావచ్చు కదా నిరూపించుకొని. ఆ పని చేయకుండా అడ్డం దొడ్డం సంబంధం లేని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే ఆ తర్వాత ఇప్పుడు మొన్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి మాట్లాడాడు నాకేం సంబంధం అని. మరి ఈరోజు ఏమైంది? డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇంకా కొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు స్పష్టంగా ముందస్తు బెయిల్ తిరస్కరించినాక కూడా వీళ్ళు ఇంకా మాకు సంబంధం లేదు, మాకు ఆధారాలు లేవు, నిరూపించలేరు అని చెప్పి మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే నేను ఒకటి చెప్తా. సుప్రీంకోర్టుకి వీళ్ళు ఏమి వెళ్ళి అడిగారంటే మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ సందర్భంలో ఇది రాజకీయ కుట్ర కోణంలో పెట్టిన కేసు కాబట్టి బెయిల్ కావాలని అడిగారు. సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే హైకోర్టుకి ఇది నిజంగా రాజకీయ కోణంతో పెట్టిన కేసా కాదా విచారించి తగిన నిర్ణయం తీసుకోమని హైకోర్టుకి ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ నంబర్ 2904 డేటెడ్ 15th జూలై 2025 బెయిల్ నిరాకరిస్తూ అప్పుడు జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఇది పొలిటికల్ వెండక్టాతో పెట్టిన కేసు కాదు అని తేల్చారు. రెండో అంశం ఏం తేల్చారంటే కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంట్రాగేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ దిస్ కేస్ స్పష్టం చేశారు కదా. సో ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి కదా. ఇంకా అయినప్పటికీ ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటే ఇంకా దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే జనాన్ని వంచి చేసే ప్రయత్నం స్కోప్ ఎక్కడుంది? కోర్టు వాళ్ళు క్లియర్గా తేల్చి చెప్పారు. మరి చెప్పిన తర్వాత కూడా మాట్లాడటం అంటే కోర్టుని ధిక్కరించి మాట్లాడటం అవుతుంది తప్ప వేరే కాదు. అది ఇంకో రకమైన సెక్షన్ అవుతుంది. మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ని వదిలిపెట్టి యలంక పారిపోయాడని చెప్పి జనాల ప్రచారం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అక్కడైతే కొంత సేఫ్ గేమ్ ఆడొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు, పారిపోయాడు అన్న చర్చని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేరం చేసిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి తల దాచుకున్నంత మాత్రాన నేరం నుంచి తప్పించుకోలేరు. రెండోది విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నారు. మూడో క్వశ్చన్ మీలాంటి వాళ్ళు అడగొచ్చు వాళ్ళని తీసుకురావడం సాధ్యమేనా అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ హత్య కేసు ఒకటి, రెండోది అంతకు ముందు జరిగిన కేసు మీరు గుర్తుపెట్టుకుంటే రెడ్ శాండల్ స్మగ్లింగ్ కేసులో గంగిరెడ్డి అని ఒక అతను ఉండే, ఆయన కూడా విదేశాల్లో తలదాచుకున్నాడు పారిపోయి. ఆయన వెనక్కి తీసుకొచ్చిన సందర్భం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం పోసాని కృష్ణమురళి కానీ ఇప్పుడు చాలామంది కూడా హైదరాబాద్లో తలదాచుకుంటే ఈ చాలా కేసుల్లో వెనక్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసి. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే సార్, యలహంక ప్యాలెస్లో అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో తలదాచుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, పైకి రావట్లేదు, జనాలు కనిపించట్లేదు, సెల్ టవర్ ఫోన్లు కూడా లేవు, అక్కడ మనిషి అండర్ గ్రౌండ్లో కాలక్షేపం చేస్తున్నాడు కేవలం అరెస్ట్ భయంతోనే అన్న ప్రచారాన్ని అంటే చూస్తారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్లో యలహంక ప్యాలెస్లో ఉన్న దుబాయ్లో ఒక ఫ్లాట్ నంబర్ 5801లో తలదాచుకున్న వీళ్ళు ట్రాక్ చేసి ట్రేస్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. సో ఎక్కడ తలదాచుకున్నా ట్రేస్ చేయడానికి టెక్నాలజీ ఉంది. ట్రేస్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి చట్టం ఫ్రేమ్వర్క్లో అరెస్ట్ చేస్తారు. క్వశ్చన్ అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి స్కోప్ లేదు. రెండోది ఇంకొక ఆప్షన్ ఏం మిగిలిందంటే విదేశాలకు ఈలోపే జంప్ చేయడం, ఎందుకంటే ఆల్రెడీ విదేశాలకు మనీ తరలి వెళ్ళింది కాబట్టి. లేదా కొంతమంది ప్రవర్తించినట్టుగా హాస్పిటలైజేషన్ ఒక ఆప్షన్ ఉంది. ఇవి ఎన్నుకోవచ్చు, అది కూడా ఒక స్కోప్ ఉంది. అంతే తప్ప వేరే ప్లేస్లో ఉన్నంత మాత్రాన అరెస్ట్ తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేదు. అంటే ప్రజల్లో ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ముద్దాయి అయిన అవినాష్ రెడ్డి కర్నూలు వచ్చినప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడానికి వెళితే ఆ సిబిఐని కూడా భయభ్రాంతులకు గురి చేసి వెనక్కి పంపించేసిన వైనం చూసాం మనం. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా యలహంక ప్యాలెస్కి వెళ్ళి అరెస్ట్ చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ప్రచారం ఉంది. ఆ భయంతోనే పోలీసులు అక్కడ దాకా వెళ్ళలేరు, అందుకే అక్కడ దాక్కున్నాడు అన్న మాట కూడా వినపడతాను. ఇప్పుడు మీరు రిఫర్ చేసినటువంటి అవినాష్ రెడ్డి అరెస్ట్ సందర్భంలో కర్నూలులో ఆయన హాస్పిటల్ సీన్ ఒకటి క్రియేట్ చేశారు. అప్పట్లో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు దర్యాప్తు సంస్థల్ని విభేదించి బెదరగొట్టి పంపించారు. ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో లేవు ఒకటి. రెండోది జగన్ రెడ్డి గారికి ముందున్న ఒకే ఒక స్కోప్ బహుశా ఏమై ఉండొచ్చు అంటే అటు ఇటు చేసి ఎవరి ద్వారానో కూడా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ ఆశీస్సులు కనుక పొందగలిగితే ఏమన్నా కొంత అవకాశం, కొద్దిగా ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుందో తప్ప అదర్వైజ్ తప్పించుకోవడానికి అయితే స్కోప్ అయితే ఉండే అవకాశం లేదు. ఇంకో చర్చ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 12 మంది అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా బయటికి రాకుండా
ప్లస్ మిగతా ముద్దాయిలను కూడా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేదంటే మొద్దుసీను పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మీరు చెప్పిన దానికి యాడింగ్ టు యువర్ పాయింట్, ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అసలు దీన్ని డొంక కదిపింది ఆయన. సో ఆయన ఆ సందర్భంలో మాట్లాడుతూ నేను సహకరిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఇంకా విచారణలోకి తీసుకోవాలి. ఆయన A5 కేసులో ఒకవేళ ఆయన్ని తీసుకొని ఆయన విట్నెస్తో పాటు ఆయన అప్రూవర్గా మారితే అప్పుడేంది పరిస్థితి? ఇది ఒక క్వశ్చన్ మార్క్ మన దగ్గర పెండింగ్ ఉంది. రెండో అంశం, ఒకవేళ విట్నెస్ కానీ అప్రూవర్గా కానీ ఎవరైనా మారదలుచుకుంటే దర్యాప్తు సంస్థలు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఎందుకంటే మనకి బాబాయ్ హత్య కేసులో దస్తగిరికి కానీ వాచ్మెన్ రామయ్యకి కానీ ప్రొటెక్షన్ ఇచ్చారు. కాబట్టి ఈయన విజయసాయి రెడ్డి కూడా అటువంటి పరిస్థితి ఒకవేళ వస్తే కేసు ఇంకొక మలుపు తిరిగే అవకాశం ఉంది. లేదా దర్యాప్తు సంస్థలు ఆయనకి ప్రొటెక్షన్ కూడా ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ కలుగులో దాక్కున్నా అరెస్ట్ చేయడం తథ్యం అంటూ లిక్కర్ స్కామ్ అతి కొద్ది దూరంలో జగన్మోహన్ రెడ్డి ముంగిట వాలే పరిస్థితుందని వివరించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.